హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు సీరియల్ బుక్. ఈరోజు ఈ ఎపిసోడ్లో మనం బ్రోకెన్ సోల్స్ 85th ఎపిసోడ్ చెప్పుకుంటున్నాం. నిన్నటి ఎపిసోడ్లో మను దియా కోసం జంప్ చేసేసాడు కదా, అక్కడ చాలా సస్పెన్సింగ్గా అనిపించింది అన్నారు. సో డోంట్ వరీ, తనకి ఆల్రెడీ అక్కడ ఉన్న వాళ్ళందరూ నడానికి తాళ్ళు కట్టుకునే ఉంటారు, ఒకవేళ స్లిప్ అయినా ఏం కాకుండా ఉంటారు అనేసి ముందు జాగ్రత్తలతోనే ఉంటారు. అక్కడ పోలీసు, ఫారెస్ట్ సిబ్బంది అందరూ ఉంటారు కదా. ఆ డిమ్ లైట్లో మను అలా స్విమ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. రాజీవ్ దియా ఇప్పటి వరకు ఉన్న బోట్ కూడా ఆ రాక్స్ మధ్యలో ఇరుక్కుంది కదా, సో అది కూడా కింద పడిపోతుంది ఇంకో గొయ్యలోకి. మను కోసం దియా ఎక్కడుందా అని చుట్టూ చూస్తూ ఉంటే ఒక చెయ్యి అప్పుడప్పుడు పైకి లేస్తున్నట్టు అనిపిస్తుంది. సో మను అటువైపుగా ఈదుకుంటూ వెళ్తాడు. మను అక్కడికి వెళ్ళాక చూస్తే అక్కడ ఎవ్వరూ ఉండరు. నెక్స్ట్ దియ్య ఇంకా వాటర్లో ఆ ఫ్లోకి కొట్టుకుపోతూ వస్తూ చివరి దాకా వచ్చేస్తుంది. కొంచెం ఉంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో కింద పడిపోవాల్సింది ఆ జలపాతంలో. కానీ అక్కడ ఉన్న రాక్ని గట్టిగా పట్టుకుని ఎలాగోలాగా నెమ్మదిగా దాని మీదకి ఎక్కి ఇంకా అలా పడుకుండిపోతుంది దాని మీద. అసలు చాలా ఫుల్ వీక్గా అయిపోతుంది, కళ్ళు కూడా సరిగ్గా తెరవలేకపోతుంది. మను కూడా కొంచెం వాటర్ ఫ్లో వైపు నుంచి వెళ్లకుండా వేరే సైడ్ నుంచి ఆ రాక్ దగ్గరికి వెళ్ళి దాన్ని పట్టుకుని దియా చంప మీద లైట్గా స్మూత్గా కొడతాడనమాట. దియా అసలు కళ్ళు తెరవలేకపోతుంది. సో దియా నడుము పట్టుకుని స్విమ్ చేద్దాం అనుకుని దియాని తీసుకుంటాడు రాయి మీద నుంచి. ఈలోపు కింద నుంచి మను కాలు ఎవరో పట్టుకున్నట్టు అనిపిస్తుంది. మను కిందకు చూస్తే రాజీవ్ మను కాల్ని పట్టుకుని ఉంటాడు. రాజు, ప్లీజ్ నా కాల్ వద్దులు, మేము వెళ్ళాలి, తన్ని బ్రతకనియ్యి అంటాడు. మను ఈ సిచ్యువేషన్లో తనతో ఫైట్ చేయలేడు. ఇంకా తను కూడా ఆ చెయ్యి వదిలే గివ్ అప్ చేసేద్దాం అనుకుంటాడు. ఇంకా చనిపోవడం తప్ప వేరే దారి కనిపించదు వాళ్ళిద్దరు కూడా. మనకి చావులోనే కలిసి ఉండాలని రాసిపెట్టున్నట్టుంది. సారీ దియా, నేను నిన్ను కాపాడలేకపోతున్నాను అని తన ఫోర్ హెడ్ మీద కిస్ చేస్తాడు. ఒకవైపు నుంచేమో ఫారెస్ట్ ఫోర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఇంకొక షిప్తో ఆపోజిట్ డైరెక్షన్లో వస్తారనమాట. కొంచెం వాటర్ ఫ్లో ఉన్న డైరెక్షన్లోనే వస్తే వాళ్ళు కూడా కింద పడిపోతారు కదా, సో వాళ్ళకి హెల్ప్ చేద్దాం అన్నట్టుగా మను రాజీవ్తో ఇలా అంటాడు, మమ్మల్ని వదులు, మేము చనిపోయినా కానీ నీతో మాత్రం చావమంటాడు. రాజీవ్ ఇంకా భయంకరంగా నవ్వుతాడు. నవ్వి ఆ తర్వాత సైలెంట్గా దియా వైపే ఒక్క క్షణం అలా చూస్తాడు, ఒక 10 seconds. డోంట్ డై అండ్ డోంట్ డేర్ టు హర్ట్ హెర్. తనని హర్ట్ చేయాలని కల్లో కూడా అనుకోకు. ఆ అధికారం ఒక్క నాకే ఉంది. తనని బాధ పెట్టినా హర్ట్ చేసినా అది నేనే చేయాలి. తనతో నేను ఇది చెప్పానని చెప్పు. ఐ వాజ్ సారీ ఫర్ ఎవ్రీథింగ్. నేను తన్ని చాలా బాధ పెట్టాను. సారీ దియా, గుడ్ బై అని చెప్పేసి మను కాలు వదిలేస్తాడు. ఆ జలపాతంతో పాటు అలా కిందకి పడిపోతాడు. ఆ తర్వాత మను స్విమ్ చేసుకుంటూ నెమ్మదిగా దియాని ఒక పక్కకు తీసుకొచ్చి పడుకోబెడతాడు. దియాని లేపడానికి చాలా ట్రై చేస్తాడు, కానీ తన కళ్ళు అసలు తెరవదు. చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఈలోపు ఆ ఫారెస్ట్ ఫోర్స్ వాళ్ళు కూడా ఆ బోట్తో వాళ్ళు ఉన్న వైపుకి వస్తారు ఆ ఒడ్డుకి. సో అక్కడ నుంచి దియాని తీసుకుని హాస్పిటల్కి వెళ్తారు. దియా వాటర్లో పడిపోవడం వల్ల చాలా వాటర్ తాగేస్తుంది. సో తన్ని ఎమర్జెన్సీ వార్డుకి తీసుకెళ్తారు. బయట అందరూ చాలా ఇంపేషెన్స్గా వెయిట్ చేస్తారు. మను అయితే ఇంకా ఈ లోకంలో ఉండడు. దియా సేఫ్ అని చెప్పే వరకు ఇంకా అలాగే ఉండిపోతాడు. దియా హాస్పిటల్ బెడ్ మీద అన్కాన్షియస్గా ఉన్నప్పుడే ఇలా అనుకుంటుంది, గౌతమ్ చనిపోయాడన్న విషయం తెలిసాక నాకు అసలు బ్రెయిన్ పనిచేయలేదు. ఈ ప్రపంచం స్తంభించిపోయినట్టు అయిపోయింది. మొత్తం నా జీవితం అంతా అయిపోయినట్టు అనిపించింది. ఇక తను లేని జీవితం నాకు వద్దు అని ఏం ఆలోచించకుండా వాటర్లోకి జంప్ చేసేసా. ఆ నీళ్ళల్లో నాకు అస్సలు ఊపిరాడలేదు. నా కళ్ళల్లోకి, ముక్కులోకి, చెవుల్లోకి, నోట్లోకి అంతా వాటర్ వెళ్ళిపోయింది. నాకు చాలా భయం వేసింది. నాకు తిరిగి బ్రతకాలి అనిపించింది. గాడ్ నన్ను కాపాడు అనుకుంటూ ఉండగా ఆ దేవుడు నా మొర ఆలకించి నా కోసం ఒక ఏంజల్ని పంపించినట్టున్నాడు. దేవుడు తన్ని నాకు హెల్ప్ చేయడం కోసం పంపించాడు. తను వచ్చి తన చేతితో నా నడుం చాలా సెక్యూర్గా పట్టుకున్నాడు. ఆ వాటర్లో నేను తన ఫేస్ కూడా చూడలేకపోయాను. తను నన్ను వాటర్లోంచి బయటకు తీసుకొచ్చాక నాకు స్పృహ కూడా సరిగ్గా లేదు. తన ఫేస్ చూద్దామన్నా చూడలేకపోయా. మొత్తం మసకగా కనిపించింది. ఆ తర్వాత పూర్తిగా స్పృహ కోల్పోయా. దియా మైండ్లో ఇది రన్ అవుతూ ఉంటుంది. సో తను ఇప్పుడు అప్పుడు యాక్సిడెంట్ని రిలేట్ చేసుకుంటుంది. సో 2 times కూడా తనని కాపాడింది మను అని తనకు తెలుసు. ఆ తర్వాత దియా కళ్ళు తెరిచేసరికి వసు, స్నేహాలు తను ఎదుర్కొంటూ ఉంటారు. ఎలా ఉన్నావు దియా, ఓకేనా అని వసు అడుగుతుంది కొంచెం కన్సర్న్గా. దియా స్పృహ రాగానే ఫస్ట్ వర్డ్ తన నోటంట మను అని అడుగుతుంది. నేను ఈ హాస్పిటల్ బెడ్ మీద ఈరోజు ఇలా బ్రతుకున్నానంటే కారణం దానికి మనునే.
ప్రతిసారి తన ప్రాణాలు పణంగా పెట్టి నన్ను కాపాడుతున్నాడు అని దియా అనుకుంటుంది మను గురించి అడుగుతూ. డోంట్ వరీ దియా, తను బయట ఉన్నాడు, బాగానే ఉన్నాడు అని స్నేహ చెప్తుంది. అంకుల్ ఆంటీకి ఈ విషయం తెలిసింది, వాళ్ళు రేపటిలోగా రీచ్ అవుతారు ఇక్కడికి అని వసు చెప్తుంది. ఈలోపు స్నేహ బయటకు వెళ్ళి అందరికీ ఇన్ఫామ్ చేస్తుంది. అందరూ లోపలికి వస్తారు. దియా మాత్రం తన కళ్ళు మాత్రం మను కోసం వెతుకుతూ ఉంటాయి, కానీ తను మాత్రం లోపలికి రాడు. అందరూ వచ్చారు, కానీ నేను చూడాలనుకున్న వ్యక్తి మాత్రం రాలేదు. ఈరోజు నేను ఇలా ప్రాణాలతో ఉండడానికి కారణం మను. నేను కళ్ళు తెరిచిన వెంటనే తననే చూడాలి అనుకున్నా, తను అప్పుడు కూడా లేడు. ఏమైంది మనుకి, ఎందుకు రాలేదు? తను బాగానే ఉన్నాడా? ఈ యాక్సిడెంట్లో తనకి ఏమైనా అయ్యిందా అనుకుంటుంది. డాక్టర్ చెక్ చేసి అంతా బాగానే ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, తను ఈరోజే డిశ్చార్జ్ చేసేస్తాం, ఈరోజే తీసుకెళ్ళిపోవచ్చు అని చెప్తాడు. ఆ రోజు సాయంత్రం దియా డిశ్చార్జ్ అయినప్పుడు మను వచ్చి తీసుకెళ్తాడేమో అని చూస్తుంది, కానీ మను రాడు. రిషి తీసుకెళ్తాడు. రిషి కార్ డ్రైవ్ చేస్తూ ఉంటే రిషిని అడుగుతుంది, మను ఎక్కడా? డోంట్ వరీ దియా, తను బాగానే ఉన్నాడు, ఆల్రెడీ హైదరాబాద్ వెళ్ళిపోయాడు. అండ్ ఆ రాజీవ్ సంగతి, తన బాడీ కోసం ఇంకా ఫారెస్ట్ ఫోర్స్ మొత్తం వెతుకుతూనే ఉన్నారు, ఇంకా ఏ ఆచూకీ లేదు. ఇప్పటి వరకు అక్కడి నుంచి పడ్డ వాళ్ళు ఎవరి బాడీ కూడా ఎప్పుడు కనిపించలేదు, అయినా సరే వాళ్ళు వెతుకుతున్నారు, అది వాళ్ళ డ్యూటీ కదా అని రిషి చెప్తాడు. 3 hours జర్నీ కావడంతో దియా కొంచెం రెస్ట్ తీసుకుందామని కళ్ళు మూసుకుని అసలు జరిగింది ఏంటో గుర్తు తెచ్చుకుంటుంది. రాజీవ్ దియాని తీసుకెళ్లేటప్పుడు అన్కాన్షియస్లో ఉంటుందన్నమాట. తనకి స్పృహ వచ్చేసరికి కార్లో ఉంటుంది. ఆ కార్ ఆల్రెడీ చాలా ఐసోలేటెడ్ ప్లేస్కి వచ్చేస్తుంది అనమాట, ఎవరు ఉండరు చుట్టూని. రోడ్డుకి 2 వైపులా కూడా చెట్లు, చిన్న చిన్న సరస్సులు కనిపిస్తూ ఉంటాయి. సడన్గా అప్పుడు కొంచెం మంది తల మీద గడ్డి మోపు పెట్టుకుని వస్తూ ఉంటారు. వాళ్ళందరినీ చూసి కాపాడండి కాపాడండి అని అరుస్తూ తన మొబైల్ గిరిగేసేస్తుంది. అసలు రాజు నన్ను ఎక్కడ తీసుకెళ్ళాడో నాకు కూడా తెలీదు, అలాంటిది మను నన్ను కనపడతాడని నేను అస్సలు అనుకోలేదు. అండ్ నన్ను కాపాడడం కోసం అంత లోతుగా ఉన్న ఆ నదిలోకి దూకుతాడని నేను కల్లో కూడా అనుకోలేదు. తనకి నా మీద ఇంట్రెస్ట్ ఉన్నా, నా గురించి తను ఎలా ఫీల్ అవుతున్నాడో తన ఫీలింగ్స్ని కన్ఫెస్ చేసినా కూడా చాలా క్రూరంగా తన్ని ఎంతో అవాయిడ్ చేస్తూ వచ్చా. అయినా సరే స్టిల్ తనకి నా మీద ఆ ఫీలింగ్స్ అలానే ఉన్నాయి. లాస్ట్ టైం కూడా ఇందు నన్ను పడవడానికి వస్తున్నప్పుడు మను అడ్డంగా నిలబడ్డాడు. అప్పుడు కూడా నన్ను కాపాడడానికి తన ప్రాణాన్ని అడ్డేశాడు. అప్పుడు తన పిల్లల కోసమేమో అనుకున్నా, కానీ నాకు ఇప్పుడు అర్థమైంది, ముందు నుంచి కూడా తను ఏం చేసినా నా కోసమే చేశాడు అనుకుంటూ అన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. అసలు నేను తనని ఎప్పటి నుంచి ఇష్టపడడం మొదలుపెట్టాను? మేబీ తనని ఫస్ట్ టైం చూసినప్పటి నుంచే అయి ఉంటుంది. అతను ఎప్పుడైతే నన్ను ప్రపోజ్ చేశాడో అప్పుడే ఫస్ట్ టైం నాకు తన మీద ఉన్న ఫీలింగ్స్ని నేను అర్థం చేసుకోగలిగాను. నేను తను ఇష్టపడుతున్నా, కానీ స్టిల్ తను ఎందుకు రిజెక్ట్ చేశాను ఆ రోజు? ఎందుకంటే నేను అప్పుడు గిల్టీగా ఫీల్ అయ్యా, అందుకే తన్ని రిజెక్ట్ చేశా. కానీ సమ్హౌ నాకు చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే నాకు తన మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో తనకి కూడా నా మీద అలాంటి ఫీలింగ్సే ఉన్నాయని తెలిసాక చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. ఆ క్షణం అర్థమైంది, అప్పటి నుంచే నేను గౌతమ్ని మర్చిపోవడం స్టార్ట్ చేస్తున్నా అని. గౌతమ్ని మర్చిపోయి మనుని ఇష్టపడుతున్నా అంటే ఆ ఫీలింగ్ చాలా బ్యాడ్గా అనిపించింది, అలాగే చాలా బాధగా కూడా అనిపించింది. అందుకే మనుని అవాయిడ్ చేస్తూ వచ్చా. గౌతమ్ నా వల్ల చనిపోయాడు, అలాంటిది తనని మర్చిపోయి నేను నా లైఫ్లో ఎలా హ్యాపీగా ఉండగలను అనే ఆలోచన నా బ్రెయిన్ని తినేస్తూ ఉండేది. కానీ తను నాకు కొంచెం క్లోజ్గా వచ్చినా కూడా నేను ఊపిరి తీసుకోవడం మర్చిపోయేదాన్ని. ఆ విషయం ఎవ్వరికీ తెలీదు, ఈవెన్ మనుకి కూడా తెలియకుండా మేనేజ్ చేసేదాన్ని. నాకు తన మీద కొంచెం కూడా ఇంట్రెస్ట్ లేదు అన్నట్టు యాక్ట్ చేయడానికి నాకు చాలా కష్టంగా అనిపించేది. కానీ ఈ క్షణం నుంచి నేను అలా చేయలేను, ఇంకా నటించలేను. హాస్పిటల్లో కూడా నేను కళ్ళు తెరిచేసరికి తను నా కళ్ళ ముందు ఉంటాడేమో, నేను చెప్పాల్సిన ఆ 3 పదాలు తనతో చెప్దాము అనుకున్నా. అవును, ఐ లవ్ యూ మను అని చెప్దాం అనుకున్నా, కానీ తను అప్పటికే హైదరాబాద్ వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ 3 hours జర్నీ నాకు నరకంగా ఉంది. ఎప్పుడు మనుని చూస్తాను, నా ఫీలింగ్స్ని తనతో ఎలా చెప్పాలి, నా జీవితాంతం నా లైఫ్ని తనతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నా అని ఎలా చెప్పాలి? నేను, తన పిల్లలు, తన పిల్లలు కాదు మా పిల్లలు, తనకి తన పిల్లలు ఎలాగో వాళ్ళు నాకు కూడా అలానే. ఇప్పుడు వాళ్ళు కూడా నా లైఫ్లో ఒక భాగమే. లేదంటే వాళ్ళు ప్రమాదంలో ఉన్నారని తెలియగానే నేను ఎందుకు టికెట్ క్యాన్సిల్ చేసుకుని వాళ్ళ కోసం పరిగెడతాను? ఈలోపు సడన్గా రిషి కార్ బ్రేక్ వేస్తాడు, తన ఆలోచనలకి కూడా బ్రేక్ పడతాయి. దియా పక్కకి చూస్తే అది స్నేహ వాళ్ళు ఉండే ఇల్లు.
ఇక్కడికి తీసుకొచ్చాడు ఎట్టి అన్నట్టు క్వశ్చన్ మార్క్ ఫేస్‌తో చూస్తుంది రిషి వైపు. ఈలోపు స్నేహ వచ్చి రా దియా అంటూ దింపేస్తుంది. ఏంటి నన్ను మను ఇంటికి తీసుకెళ్ళకుండా ఇక్కడికి తీసుకొచ్చారు అని ఆలోచిస్తుంది దియా. స్నేహ దియాని లోపలికి తీసుకెళ్ళి రెస్ట్ తీసుకోమంటుంది. వసు ఆల్రెడీ ఫైనల్ 1 మంత్‌లో డెలివరీ కదా! సో, ఆల్రెడీ తను రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది తన రూమ్‌లో. మా లైఫ్స్‌లో ఈ టోర్నాడోస్ ఏంటో వసు పాపం అవేం పట్టించుకోకుండా ఒక సూపర్ ఉమెన్ లాగా అంతా తిరిగేస్తుంది. ఐ యామ్ డామ్ షూర్ ఖచ్చితంగా తనకొక సూపర్ స్మార్ట్ బేబీ పుడతాడు అనుకుంటుంది దియా. తర్వాత దియా దగ్గర ఫోన్ ఉండదు కదా! సో, స్నేహ ఫోన్ అడుగుతుంది. తన రూమ్‌లోకి వెళ్ళిపోయి మనుకి కాల్ చేస్తుంది. కొన్ని రింగ్స్ తర్వాత మను లిఫ్ట్ చేస్తాడు. దియా ఫుల్ ఎక్సైట్మెంట్‌లో ఉంటుంది. మను వైపు నుంచి హలో అన్న సౌండ్ కూడా రానివ్వకుండా తినే లిఫ్ట్ చేసిన వెంటనే హలో మను అంటుంది. కానీ అటు సైడ్ ఫుల్ కంప్లీట్ సైలెంట్. దియా చాలాసార్లు మను మను అని పిలుస్తుంది. కానీ ఏ రెస్పాన్స్ ఉండదు. ఆ తర్వాత తన కాల్‌ని కట్ చేసేస్తాడు. దియా మళ్ళీ ట్రై చేసేసరికి స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏమైంది అనుకుంటూ స్నేహ మొబైల్ వైపు చూస్తుంది. ఆ నైట్ అంతా నిద్ర పట్టదు. అలా ఆలోచిస్తూనే ఉంటుంది. మార్నింగ్ లేచేసరికి తన పేరెంట్స్ వచ్చేసి ఉంటారు. ఫుల్ కన్సర్న్ చూపెడతారు. తన కోసం రాజు లాంటి అబ్బాయిని సెలెక్ట్ చేసినందుకు చాలా సారీ ఫీల్ అవుతారనమాట. రాంగ్ గాయని సెలెక్ట్ చేసామన్నట్టుగా. అది అసలు మీ తప్పే కాదు డాడ్. తన గురించి తెలిసినా కూడా నేనే మీకేం చెప్పలేకపోయాను అని దియా అంటుంది. హే పంప్కిన్ నీకు హ్యాపీ న్యూస్ అంటాడు వాళ్ళన్న. దియా ఏంటి అన్నట్టు చూస్తుంది. డాడ్ విలియం గ్రూప్స్తో ఉన్న డీల్స్ అన్నిటిని క్యాన్సిల్ చేశారు. అలాగే వాళ్ళ షేర్స్ కూడా. అది విని దియా ఫుల్ షాక్ అవుతుంది. వాట్ డాడ్ అలా ఎందుకు చేశారు? ఐ మీన్ వాళ్ళ షేర్స్ లేకపోతే మన కంపెనీ లాస్ అవుతుంది కదా! వాళ్ళ కంపెనీకి తోకలుగా మన కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన షేర్ హోల్డర్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళతో పాటు వెనక్కి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఎలా డాడ్ నా కోసం ఇదంతా చేస్తారా? అలా చేయాల్సింది కాదు అంటూ కొంచెం టెన్షన్ పడుతుంది. చెప్పేది పూర్తిగా వింటావా? ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? ప్రపంచంలో వాళ్ళ కంపెనీ ఒక్కటే ఉందా మనతో టైఅప్ అవ్వడానికి? యాక్చువల్లీ తన డీల్ వెళ్ళిపోయినా కూడా మన దగ్గర ఇంకొక డీల్ వచ్చింది. మన కంపెనీకి పార్ట్నర్ కంపెనీగా భూషణ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సపోర్ట్ వచ్చింది. నీకు తెలుసు కదా వరల్డ్ వైడ్ టాప్ 10 కంపెనీస్లో వాళ్ళ కంపెనీ కూడా ఉందని. వాట్ అంటూ వసు స్నేహాలు కూడా ఫుల్ షాక్ అవుతారు. భూషణ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వాళ్ళ కంపెనీతో టైఅప్ అవుతుందని తెలిసాక. ఇప్పుడు ఎలా అయితే టాప్ 3 కంపెనీస్ మనవే. హెగ్డే గ్రూప్ ఆఫ్ కంపెనీస్, భూషణ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అండ్ R&M ఇంటీరియర్స్ అండ్ డిజైనర్స్. వావ్ అంటుంది వసు. ఎస్ డాడ్ 1 వీక్ బ్యాకే వాళ్ళతో డీల్ సైన్ చేశారు. దీనివల్ల ఇండియాలో ఉండే కంపెనీస్ కూడా మన కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. డాడ్కి కూడా ఎప్పటి నుంచో ఇండియన్ కంపెనీస్తో మింగిల్ అవ్వడం అంటే ఇష్టం. ఇప్పటికీ ఆయన విష్ పూర్తవుతుంది. అండ్ మనం ఇక్కడ ఒక న్యూ బ్రాంచ్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. అది కూడా భూషణ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్తో కొలాబరేట్ అయ్యి. హ్యాపీనా అని అడుగుతాడు శైలేంద్ర దియాని. నువ్వు ఇది కూడా అడగాల? అఫ్ కోర్స్ ఐఎమ్ ఫుల్ హ్యాపీ అని చెప్పి దియా శైలేంద్రని హక్ చేసుకుని చాలా హ్యాపీగా ఉంటుంది గుడ్ న్యూస్ తెలిసినందుకు. ఇకపై అంతా మంచి జరుగుతుంది అనుకుంటుంది. సో ప్రిన్సెస్ నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ఇక్కడే ఉండిపోతావా లేదంటే మాతో పాటు యూఎస్ వస్తావా? నువ్వు ఇక్కడే ఉండేటట్టయితే వన్స్ మన బ్రాంచ్ స్టార్ట్ అయ్యాక అది నువ్వే చూసుకోవచ్చు. కానీ ప్రస్తుతానికి నువ్వు మాతో రావాల్సిందే తప్పదు. ఎందుకంటే నువ్వు ఇక్కడ పర్మనెంట్గా ఉండిపోవాలంటే అక్కడ చేయాల్సిన ప్రాసెస్ చాలా ఉంది. సో వచ్చి అన్ని మ్యాటర్స్ ఫినిష్ చేసేసి ఆ తర్వాత రాయల్ ఎంట్రీ దిగాను ఇండియాలోకి అంటారు వాళ్ళ డాడ్. వాళ్ళ పేరెంట్స్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు దియాకి ఉండాలనుకుంటే మనుతో ఉండొచ్చు అనేసి. కానీ తను ఇక్కడ నుంచి యూఎస్ వెళ్ళే ముందు ఒకసారి మనుని మీట్ అవ్వాలి అనుకుంటుంది. సో వాళ్ళ పేరెంట్స్తో ఏం చెప్పాలో తెలియక డాడ్ ఒక్కసారి మనుని మీట్ అయ్యి వస్తాను, ఎందుకంటే వీటన్నిటి నుంచి నన్ను తనే కదా కాపాడాడు, తను అసలు కలవలేదు తర్వాత అంటుంది. ఇట్స్ ఓకే మేము కూడా వస్తాము. లాస్ట్ టైం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేను వాళ్ళతో చాలా హార్ష్గా మాట్లాడాను. దానికి వాళ్ళని క్షమించమని అడగాలి. అలాగే నా ప్రిన్సెస్ని వాళ్ళ కన్న కూతుర్లా చూసుకున్నందుకు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి అని నవ్వుతాడు. వాళ్ళంతా మను ఇంటికి వెళ్ళగానే వాళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. మను వాళ్ళ డాడు దియా వాళ్ళ డాడు ఏదో ముందు నుంచి ఫ్రెండ్షిప్ ఉన్నట్టు తెగ మాట్లాడేసుకుంటూ ఉంటారు. అందరూ బాగానే ఉంటారు. కానీ దియా మాత్రం మను ఏడి అన్నట్టుగా దిక్కులు చూస్తూ ఉంటుంది. మను ఎప్పుడు వస్తాడు అన్నట్టుగా. కొద్దిసేపు వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఫైనల్గా బాయ్ చెప్పడానికి లేస్తారు అందరినీ. అయినా సరే మను రాడు. ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నాడు అనుకుంటుంది. అను దియా దగ్గరకు వచ్చి తల మీద చేయేసి నిమూర్తి ఇలా అంటుంది. నువ్వు ఈ ఇంటికి కోడలుగా వచ్చినా నేను ఎప్పుడూ నిన్ను కూతురులాగే అనుకున్నా. ఈవెన్ నేను నిన్ను కసిరినా కూడా నా ఇంటి పిల్ల కదా అన్నట్టుగానే
ఏమీ అనుకోదులే ఇంట్లో పిల్ల అనుకునే కసిరా. నువ్వు ఇంట్లో అందరికీ హ్యాపీనెస్సే ఇచ్చావు కానీ ఏ రోజు ఎవరికి కష్టాన్ని కలిగించలేదు. ఎప్పుడూ హ్యాపీగా నవ్వుతూ సుఖంగా ఉండు. నువ్వు ఎప్పుడైనా ఇక్కడికి వస్తే మమ్మల్ని చూడ్డానికి వస్తావు కదా, నీకోసం ఈ ముసలాళ్ళు ఇద్దరు చివరిదాకా ఎదురు చూస్తూనే ఉంటాం. నా బ్లెస్సింగ్స్ నీకు ఎప్పుడూ ఉంటాయి. అను మాటలు విని దియాకి కళ్ళల్లోంచి నీళ్ళు కారిపోతాయి. టైట్గా హగ్ చేసుకుంటుంది. బాయ్ చెప్పాలంటే ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది. ఈసారి పిల్లలు కూడా ఏడవరు. దియాకి అర్థమైపోతుంది మను తనకి దియా వాళ్ళకి తల్లిగా మాత్రమే యాక్ట్ చేయడానికి వచ్చిందని వాళ్ళతో చెప్పుంటాడు అనుకుంటుంది. ఆల్ ద బెస్ట్ ఆంటీ, మిస్ యూ అనేసి బన్నీ హగ్ చేసుకుంటాడు. నేను చేసిన దానికి సారీ ఆంటీ, నాకు మీరంటే చాలా ఇష్టం. నేను మిమ్మల్ని నా సొంత అమ్మ అనుకున్నాను. ఐ లవ్ యూ ఆంటీ, మిస్ యూ అని పింకీ అంటుంది. అది విని దియాకి చాలా హర్టింగ్గా అనిపిస్తుంది. ఎందుకంటే పింకీ ముందు మామ్ మామ్ అని పిలిచేది, కానీ ఇప్పుడు సడన్గా ఆంటీ అని పిలుస్తుంటే ఏదోలా అనిపిస్తుంది, చాలా బాధగా. దియా అక్కడి నుంచి వచ్చేసినప్పటి నుంచి తన బ్యాగ్ సర్దుకుంటున్నా సరే తన మైండ్ మాత్రం అక్కడే ఉండిపోతుంది, మను దగ్గరే. అన్న ఫ్లైట్ ఎప్పుడు అని శైలేంద్రని అడుగుతుంది. మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు, ఆల్వేస్ ఓపెన్ టికెట్స్ అంటాడు. ఇప్పుడు దియా వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి, మామ్ డాడ్ మీరు ఇండియా వచ్చి చాలా ఇయర్స్ అయింది కదా, మనం ఎందుకు మామ్ వాళ్ళ రిలేటివ్స్ని కలవడానికి వెళ్ళకూడదు, ప్లీజ్ మామ్ ఒకసారి వెళ్ళొద్దాం సరదాగా అంటుంది. యాక్చువల్గా అదొక వంక అనమాట, కొంచెం పోస్ట్ పోన్ చేస్తే ఈ లోపు మనుతో మాట్లాడవచ్చు కదా అని. జోక్ చేయకు దియా, నేను ఎప్పుడైతే మీ డాడ్తో కలిసి లేచిపోయానో అప్పటి నుంచి నాకు వాళ్ళకి మొత్తం కనెక్షన్స్ అన్నీ కట్ అయిపోయినాయి. ఇప్పుడు వెళ్తే రా అమ్మ అని హారతిస్తారు అనుకుంటున్నావా, వాళ్ళలో ఒక్కరు కూడా నాతో మాట్లాడరు. అయినా చాలా సంవత్సరాలు అయిపోయింది, నేను వాళ్ళకి గుర్తున్నానో లేనో కూడా తెలీదు. కానీ నా పెద్దన్న మాత్రం అప్పుడప్పుడు కాల్ చేసి ఎలా ఉన్నాను అని అడిగేవాడు, అది కూడా చాలా రేర్గా అంటుంది. మరైతే ఆయన ఇంటికి వెళ్దాము అంటుంది దియా. ప్లీజ్ డాడ్, ప్లీజ్ మామ అని బ్రతిమలాడుతూ ఉంటుంది. ఫైనల్గా వాళ్ళని మీట్ అవుదాము, చాలా సంవత్సరాలు అవుతుంది కదా అని వాళ్ళు ఒప్పుకుంటారు. దియా హ్యాపీ, తనకి ఇంకా వారం రోజులు టైం ఉంది. ఈలోపు మనుని మీట్ అయ్యి తన మనసులో ఉన్న మాట తనతో చెప్పాలి అనుకుంటుంది. ఎలా ఉంది ఎపిసోడ్? మనుకి ఏమైంది అసలు, ఏమైపోయాడు? అవునా? ఈరోజు ఎలా ఉంది ఇంట్లో, మార్నింగ్ నుంచి చెప్దామంటే చాలా డిస్టర్బెన్స్గా ఉంది. అందుకే స్టోరీని అంత ఎఫెక్టివ్గా చెప్పలేకపోయానని అనుకుంటున్నా. ఓకే, నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. బాయ్ బాయ్.